నమస్తే ఎస్ఐ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా రాయుడుపాలెం సిద్ధార్థనగర్ లో నివాసం ఉంటున్నటువంటి రాజులపూడి భువనేశ్వరరావు భార్య అయిన రాజులపూడి ఆరుద్ర తరచూ పోలీసు వారిపై చేయుచున్న అసత్య ఆరోపణలు ఖండిస్తూ పెద్దాపురం డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ లతాకుమారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో కేసుకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. భర్త భువనేశ్వరరావు గారు స్వస్థల అమలాపురం టౌన్ గొల్లగూడెం విలేజ్. అయితే ఈమె ప్రజెంట్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలమైనటువంటి రాయుడుపాలెమైనటువంటి లొకేషన్లో ఉంటుంది. ఈమె తరచూ పోలీసు వారిపై చేయించినటువంటి అసత్య ఆరోపణలు ఖండిస్తూ పత్రికా సమావేశం ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు నేను తెలియజేస్తున్నాను. యాక్చువల్గా శ్రీమతి రాజులపూడి ఆరుద్ర భర్త భువనేశ్వరరావు గారు, వయస్సు 44 సంవత్సరాలు, కులం గౌడ, స్వస్థలం యాక్చువల్గా అమలాపురం టౌన్, ప్రజెంట్ అయితే రాయుడుపాలెం కాకినాడ టౌన్లో ఉంటుంది. ఈమె కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో నివాసం ఉండేటటువంటి టైంలో ఈమె ఇంటి పక్కన ఉన్నటువంటి మెరపల వీర వెంకట సత్యనారాయణ అలియాస్ శివ అనేటటువంటి ఒక సివిల్ కానిస్టేబుల్ గారు, అదేవిధంగా ఆయన బ్రదర్ అయినటువంటి మెరపల నాగకన్నయ్య, ప్రస్తుతం మన జిల్లా ఆర్మర్ రిజర్వ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరికీ సంబంధించి ఒక ఇంటి స్థలం వివాదం ఉంది. దీనికి సంబంధించి అప్పట్లో జరిగినటువంటి వివాదం సందర్భంగా మన జిల్లా కలెక్టర్, అప్పటి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వాళ్ళు కలగజేసుకొని ఆ ఇంటిని సుమారు 31 లక్షల రూపాయలకి చూపించడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. అయితే ఆ ఇంటిని అమ్ముకునేటటువంటి క్రమంలోనూ మా యొక్క ఎవరైతే మెరపల నాగ వెంకట సత్యనారాయణ మరియు కన్నయ్య అనేటువంటి వాళ్ళు ఆమె పట్ల చేసినటువంటి ఏదైనా ఒక ఇబ్బందికి సంబంధించి ఉంటే దానికి సంబంధించి అన్నవరం పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 206/2022 అండర్ సెక్షన్ 341, 506, 354A రెడ్ విత్ 34 అనేటటువంటి ఒక కేసుని 4 అక్యూజ్డ్పై మేము రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్గా చెప్పబడుతున్నటువంటి 4 కూడాను హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ స్టేని వెకేట్ చేయాల్సిందిగా అన్నవరం పోలీసు వారు పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇది సదరు కేసు దర్యాప్తులో ఉండగానే దీనికి సంబంధించి ఇందులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 2 కానిస్టేబుల్స్ మీద కూడాను శాఖాపరమైనటువంటి చర్యల కోసము అప్పటి ఎస్పీ గారు ఆదేశించడంతో 2 డిఎస్పీలు దానికి సంబంధించి శాఖాపరమైనటువంటి చర్యల కోసము ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా డిఎస్పీలు 2 ఇచ్చినటువంటి రిపోర్ట్లు అనేవి ఫైనల్ దశలో ఉన్నాయి. దానికి సంబంధించి మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ను అనుగుణంగా మా యొక్క ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా మేము తెలియజేయండి ఏమనగా, శ్రీమతి రాజులపూడి ఆరుద్ర భర్త భువనేశ్వరరావు గారు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు. ఆమె పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లకు అనుగుణంగా స్పందించి ఆమెకు న్యాయం చేసే దిశగానే మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. గతంలో అదే మంత్రిగా ఆరోపణలు చేస్తున్నారు డిపార్ట్మెంట్. ఆమె మన యొక్క ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో కానిస్టేబుల్స్, అదేవిధంగా మీరు ఇందాక చెప్పినటువంటి వ్యక్తులు ఆమెని హెరాస్ చేస్తున్నారని చెప్పేసి అన్నది. దానికి సంబంధించి మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 2, అదేవిధంగా ఆమె ఆ కంప్లైంట్లో ఏదైతే అన్నవరం పోలీసు వారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి 4, 2 కానిస్టేబుల్స్, అదేవిధంగా 2 సివిలియన్స్, మొత్తం 4 మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే హైకోర్టులో స్టే తెచ్చుకోవడం జరిగింది.